కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడి మండలం పరిధిలో గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం కిర్లంపూడి మండలంలోని వీరవరం గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం కిర్లంపూడి మండలం పాలెం ఏలేరు కాలువలో గణేశ నిమజ్జనాన్ని చేస్తున్న సమయంలో వీరవరం గ్రామానికి చెందిన లక్ష్మణ్ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐ సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రతిపాడు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా కిర్లంపూడి ఎస్ఐ తెలిపారు. జగంపేట నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా గమనిక, ఈ నిమజ్జనం నిమిత్తం విగ్రహానికి ఊరేగింపు కూడా వచ్చినటువంటి భక్తులకి ముఖ్య గమనిక. ఈ ప్రొసెషన్ తీసుకొచ్చిన తర్వాత విమర్శలు చేసే సమయంలో ఎక్కువ మంది దిగకుండా ఆ బొమ్మకు వెయిట్కి తగ్గట్టుగానే ఒక 4-5 వరకు దిగి జాగ్రత్తగా, అది కూడా ఈత వచ్చిన వాళ్ళే దిగాలి. దిగడం వల్ల మనం ఈ వాటర్లో నిమజ్జనం చేయొచ్చు. ఈరోజు గోనాడ విలేజ్లో నిమజ్జనం కోసం వీరవరం చెందినటువంటి వినాయక చవితి ఊరేగింపు వచ్చి ట్రాక్టర్ మీద తీసుకురావడం జరిగింది. ఆ బొమ్మ యొక్క విగ్రహం బరువు 10 అడుగులు ఎత్తు ఉండటం వల్ల 7 మనుషులు వాటర్లో దిగారు. దిగిన తర్వాత ఆ 7 మనుషులు బొమ్మ వదలడంతో ఒక అతని మీద బొమ్మ పడి అతను వాటర్లో మునిగి వాటర్ తాగేశాడు. రచయితగాళ్ళు అతను రక్షించి సిపిఆర్ చేయగా వాటర్ ఎక్కువ తాగడం వల్ల అతనికి ఊపిరాడక ఈరోజు మరణించడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ గమనిక, మద్యం సేవించి ఈ ఊరేగింపులో పాల్గొద్దు. ఒకవేళ నిమజ్జనం టైంలో విగ్రహంతో పాటు కూడా దిగకుండా ఎవరైతే ఎక్కుంటారో వారు మాత్రమే దిగి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి ఆంజనేయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఈ మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రొసెషన్ కూడా కానిస్టేబుల్ని నిమజ్జనం పాయింట్ దగ్గర ఒక 2 చేయడం జరిగింది. ఏవైతే ఆథరైజ్డ్ నిమజ్జనం పాయింట్స్ ఉన్నాయో ఆథరైజ్డ్ గుర్తించినటువంటి పాయింట్లో వేయాలి. ఈ ఏలేరు కెనాల్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కడైతే బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ పైనుంచి విగ్రహాలను వేయాలని చెప్పి ఈ సందర్భంగా చెబుతాం. ముందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త చూసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాం. సిఐ జగ్గంపేట.